నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రధాని గారు 41 ఏళ్ల తర్వాత రెండవ ప్రధానిగా ఆదిలాబాద్ పర్యటనకు వచ్చిండ్రు. ఆయన వస్తున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా కోటి ఆశలు పెట్టుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు ఏమైనా ప్రకటిస్తాడా అని చెప్పి. ముఖ్యంగా సీసీఐ పరిశ్రమ 26 సంవత్సరాలుగా మూతబడినటువంటి సీసీఐ పరిశ్రమ ఇంకా 100 ఏళ్ళు కూడా నడవడానికి అవకాశం ఉన్నటువంటి ముడిసరుకు ఉన్నటువంటి పరిశ్రమ. దాదాపు 3000 మందికి ప్రత్యక్షంగా మరో 3000 మందికి పరోక్షంగా లాభాన్ని చేకూర్చి పెట్టేటటువంటి సంస్థ. ఆ పరిశ్రమను పునర్ప్రారంభిస్తారు అని చెప్పి ఆశగా ఎదురు చూసారు. గత ఎన్నికల సభలలో అమిత్ షా గారు కానీ వాళ్ళ వాళ్ళ కేంద్ర మంత్రులు కానీ మేము సీసీఐని పునర్ప్రారంభిస్తామని చెప్పి ప్రకటనలు కూడా చేశారు. సహజంగానే ప్రజలందరూ నమ్మిండ్రు, ఎంపీని గెలిపించిండ్రు, ఆదిలాబాద్ ఎమ్మెల్యేను కూడా గెలిపించి ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు సీసీఐ పునర్ప్రారంభానికి ప్రకటన చేస్తారు, నిధులు కేటాయిస్తారు అని చెప్పి ఆశపడ్డారు. కానీ ప్రజల యొక్క ఆశల్ని అడియాశలు చేసిండ్రు. ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన కనీసం దాని గురించి మోడీ గారు ప్రస్తావించకపోవడం చూస్తుంటే ఆదిలాబాద్ జిల్లా ప్రజల పట్ల వాళ్ళకి ఎంత నిర్లక్ష్యం ఉన్నదో మనకు అర్థమవుతా ఉంది. అందుకని మళ్ళొక్కసారి మమ్మల్ని గెలిపించమని అడుగుతున్నటువంటి బీజేపీ వాళ్ళను ఎందుకు గెలిపించాలి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు? ఈ పాటికే ఎంపీని గెలిపించి మీకు 5 సంవత్సరాల క్రితం అందించారు. మొన్న ఎమ్మెల్యేను గెలిపించి మీకు ఇచ్చిర్రు. 10 ఏళ్ల నుంచి మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్న ఆదిలాబాద్ జిల్లాకి సీసీఐని మీరు మంజూరు చేయకపోతే ఆదిలాబాద్ జిల్లా ప్రజలు మళ్ళీ మీకు ఎందుకు ఓట్లేసి గెలిపించాలా అని మేము అడుగుతా ఉన్నాము. ఆదిలాబాద్ జిల్లా ప్రజలు నిన్నటితో తేల్చుకున్నారు. ఇక బీజేపీ వల్ల ఆదిలాబాద్ జిల్లాకు ఒరిగేదేమీ లేదు అని చెప్పి నిర్ణయానికి వచ్చిర్రు. భవిష్యత్తులో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థిని ఓడించడం కోసం ఆదిలాబాద్ జిల్లా ప్రజలు కంకణం కట్టుకున్నారు, సిద్ధమై ఉన్నారని చెప్పి సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాము. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలా, మోడీ గారు వెంటనే పునరాలోచన చేయాలా, సీసీఐని ప్రారంభించడానికి నిధులు కేటాయించి ప్రకటన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం.